హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇదైతే అట్ల తద్ది రోజు వీడియో అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచి హెడ్ బాత్ అవి చేసేసుకుని చక్కగా నేనైతే తెల్లవారుజామున తినేయాలి కదండి అన్నం. అయితే చక్కగా పచ్చిమంచిలు కూడా ముట్టుకోకూడదు, ఇంకా ఉపవాసం ఉండాలి. సో గోంగూర పచ్చడి ఇలా అన్నీ కూడా ఉండాలన్నమాట. కాకపోతే ఇంకా నాకు స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి నాకేమీ చేసుకునే అంత టైం లేదు కాబట్టి అరటికాయ అలాగే ములక్కాడ పులుసు ఉంటే సో అది వేసేసుకుని తినేసాననమాట. సో అక్కడే ప్లేట్ దగ్గరే కాఫీ కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ప్లేట్ దగ్గర నుంచి లెగిసాక ఇంకేమీ తినకూడదనమాట. తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసేసుకుని ఇంకా తోరణాలు ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. సో తోరణాలు అన్నీ కూడా రెడీ చేసేసుకుని ఇంకా పూజకు కావాల్సిన దోసలు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది నాకు వచ్చి లాస్ట్ తద్దనమాట. అంటే 5 తద్దులు ఉన్న తర్వాత ఇంకొకటి విడిచి ఇంకొక తద్దు ఉండాలనమాట. సో అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 5 తద్దులు వరుసగా తీర్చుకున్న తర్వాత ఒకటి వదిలేయాలి. ఒక సంవత్సరం వదిలేయాలి. తర్వాత 6వ సంవత్సరం మళ్ళీ ఒక తద్దయితే ఉండాలి. తర్వాత ఇంకా ఎవరికైనా ఉండడానికి మనం ఎలిజిబుల్ అనమాట. సో ఎవరికైనా తద్ది గట్ట తీర్చేటప్పుడు ఉండడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ సంవత్సరంతో తద్దులు తీరిపోయినాయి. ఇంక నేను ఎవరికైనా ఉండొచ్చనమాట తద్దులు అలా అనమాట. సో మాకైతే అలా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలని ఉంటుంది. మాకైతే 5 సంవత్సరాలు ఉండి, ఒక సంవత్సరం వదిలి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఉంటేనే తద్దులు తీరినట్టు. సో నేనైతే ఇంకా నాకు సింపుల్‌గా నేనైతే ఇలా చేసేస్తున్నానండి. సో ఒక్కదాన్నే కాబట్టి సింపుల్‌గా ఇలా అయితే పూజ చేసేస్తున్నాను. చిన్ని చిన్ని దోసెలైతే వేసుకున్నాను. ఎందుకంటే ప్రసాదం వేస్ట్ చేయకూడదు కదా! సో అందుకనమాట. అమ్మవారికి ఒక వాయనం, నాకొక వాయనం అనమాట. సో శివపార్వతుల ఫోటో అయితే పెట్టుకోవాలండి. సో నా దగ్గర అయితే అది అవైలబుల్‌గా లేదు. అందుకే నేను సీతారాముల ఫోటో పెట్టుకున్నాననమాట. సో ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆ ఫోటో కొనుక్కోలేకపోతున్నాను. సో కొనుక్కోవాలి, ఈసారి ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే గనక మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అసలు ఈ అట్ల తద్ది మనం ఎందుకు చేసుకుంటాం అంటే మాత్రం మనకి భర్త ఆయుష్‌గా ఉండాలనేసి, మనం ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉండాలనేసి అయితే ఈ నోమైతే నోచుకుంటారండి ఆడవాళ్ళు. సో మన పార్వతీదేవి అంటే ఆడవాళ్ళకి ఎన్నో నోములున్నాయన్నమాట. సో భర్త క్షేమం గురించి, మన పసుపు కుంకాల క్షేమం గురించి ఏదైనా సరే భర్త క్షేమమే కదండీ! సో దాని గురించి నోములు చాలా ఉంటాయి. సో పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే గనక అది వాళ్ళకేంటంటే గనక మంచి భర్త గట్టా రావాలని చేసుకుంటారు. సో, ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున చక్కగా భోజనం అవి చేసేసి ఇంకా తర్వాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సాయంత్రం పూజ గట్ట అన్నీ చేసుకుని అట్లు గట్ట వాయనాలు. సో ఫస్ట్ వాయనం వల్ల ఫస్ట్ తద్ది వాళ్ళైతే చక్కగా మంచం మీద వాయనాలు 11 మాకైతే 11 పెడతారండి. అట్టుపల్లి అస్తాలు, అట్లు. సో 11 అట్లు ఇవన్నీ కూడా పెట్టి పాము కోళ్ళు వేసుకుని మంచం వెనక్కి రివర్స్‌లో నుంచుని ఒక కాలు మంచం మీద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వాయినాలైతే ఇవ్వాలనమాట. సో తర్వాత అత్తగారింటికైతే కావిడి కూడా పంపుతారు. తద్దెలు తింది కావిడి అనేసి కుడుములు, బూర్లు, అరటిపళ్ళు ఇవన్నీ పంపుతారు. నాకైతే పంపారనమాట నా ఫస్ట్ తద్దికి. సో నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఏమీ తీసుకోలేదు. సో వీడియోస్ కూడా అప్పుడు వీడియోస్ ఏమీ అంత తీసుకోలేదు. అంత లేదనమాట మైండ్‌లో తీసుకోవాలి అని. సో అప్పుడైతే అలా పంపారనమాట. సో తర్వాతొచ్చేసి ఇంక అన్నీ సింపుల్‌గానే ఇప్పుడైతే ఇంక మనకి స్కూల్ సెలవు ఉండదనేసి నేనింకా ఇక్కడే మా ఇంట్లోనే సింపుల్‌గా చేసేస్తున్నాననమాట. సో ఎలాగో 5 తద్దులైతే తీరిపోయినాయి కదా! ఇంపార్టెంట్ అయిన 5 తద్దులైతే తీరిపోయినాయి. సో ఒకటి వదిలేసి ఇప్పుడైతే ఇది సింపుల్‌గా చేసేసుకోవచ్చంటండి. సో అందుకే సింపుల్‌గా చేసేసుకున్నాను. అలాగే చక్కగా ఆవు దగ్గరికి గట్టా వెళ్ళి ఆవుకి చక్కగా పసుపు అవి రాసి దండం పెట్టుకొని ఆవు తోకని నీటిలో అయితే ముంచి అది కూడా నెత్తి మీద అవి చల్లుకుంటారనమాట. సో అన్నీ చేస్తారండి చక్కగా తద్దున్న వాళ్ళైతే. తర్వాత ఉయ్యాల్లో ఊగడమని. సో ఇవన్నీ కూడా అంటే పూర్వం ఉయ్యాల్లో కూడా ఇవన్నీ ఎందుకు పెట్టారంటే చక్కగా అంటే ఉపవాసం ఉంటారు కదా! సో ఆడవాళ్ళందరూ కలిసి అలాగా ఉపవాసం ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి అట్లా ఎంజాయ్ చేస్తే వాళ్ళకి కొంచెం మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది అనేసి ఒక ఉద్దేశంతో అయితే అలా పెట్టారనమాట. సో అట్ల తద్ది 6 అట్లు సో అలా అనమాట. ఆహ్
ఇక్కడైతే నేను సింపుల్‌గా పూజ అయితే చేసేసుకున్నాను. సో, ఎప్పుడూ కూడా పసుపు, కుంకాలతో క్షేమంగా నేనుండాలి. అలాగే నా భర్త కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలనేసి సో, ఎంతమంది మీరు కూడా తద్ది చేసుకున్నారు? అంటే ఇది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది అట్ల తద్ది అనేది. సో, మీ ఊర్లో మీరు కూడా చేసుకున్నారా అట్ల తద్ది? నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే అసలు ఏ ఏ సైడ్ ఈ అట్ల తద్ది అనేది చేసుకుంటారో నాకు తెలుసుకోవాలనుంది. కంపల్సరీ మీ సైడ్ చేసుకుంటారంటే గనక మా సైడ్ కూడా మేము చేసుకుంటామండి అనేసైతే కామెంట్ అయితే పెట్టేయండి. సో, నేను చూస్తాను ఎటు సైడ్ చక్కగా ఎవరెవరు చేసుకుంటారు అనేది. సో, ఇక్కడ ఫైనల్లీ అయితే దేవుడికైతే హారతి కూడా ఇచ్చేస్తున్నానండి చక్కగాని. సో, ఆహ్, తోరణాలు ఇవన్నీ కూడా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి, గౌరమ్మ దగ్గర పెట్టి పూజ చేసుకున్న తోరణాలు గట్టా చేతికోటి మెడలో అయితే కట్టుకోవాలనమాట. సో, నాకు ఆ రోజు మా హస్బెండ్ అవైలబుల్‌గా ఉన్నారు కాబట్టి చక్కగా మా హస్బెండ్ అయితే నాకు కట్టేశారు. సో, చాలా హ్యాపీ అనిపిచ్చింది మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉండడం. మనకి హ్యాపీనే కదా! చిన్ని చిన్ని సంతోషాలు చక్కగా హస్బెండ్‌తో చేసుకుంటే పూజలు మన లక్ష్మీ వ్రతానికి కూడా తనున్నారు. నాకు హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి సింపుల్‌గానే. ఇంక శారీ కూడా హెవీగా ఏం కట్టుకోలేకపోయాను. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చాక అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్‌లో పిల్లలతో అరిచి ఇంటికొచ్చాక కూడా అన్నీ చేసుకునేంత ఓపిక ఉండలేదనమాట. సో, సింపుల్‌గా చేసేసుకున్నాను అందుకే. సో, సింపుల్‌గా శారీ అయితే ప్లెయిన్ శారీ అయితే కట్టేసుకున్నాను. ఆహ్, ఏదో ఒకటి అసలు శారీతోనే చేసుకోపోదాం డ్రెస్‌తో చేసేసుకుందాం అనుకున్నాను. సో, వద్దు అలాగనేసి మళ్ళీ శారీ అయితే కట్టుకున్నాననమాట. ఫైనల్‌గా అయితే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. సో, పూజ అయితే అయిపోయిందండి చక్కగాని. ఆహ్ కొబ్బరికాయ అయితే కొడుతున్నాననమాట. సో, మనం ఎప్పుడు కూడా ఏ పూజ చేసుకున్నా చీర కొంగనేది దోపుకునే పూజ చేసుకోవాలండి. సో, నాకు ఒకసారి దుర్గమ్మ తల్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఒక పెద్దావిడ చెప్పారు. సో, అది నా మైండ్‌లో ఉండిపోయింది ఇంకలాగా. సో, మనం ఎప్పుడూ కూడా చీర కొంగనేది మన దోపుకునే పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఆ పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది. లేకపోతే గనుక తోటికోడళ్ళకి వెళ్ళిపోతుందంటండి. సో, ఇది ఎవరికన్నా తెలీదేమో అనేసైతే నేను చెప్తున్నాననమాట. సో, చక్కగా హ్మ్. మనకిలా ఆడవాళ్ళకి పెట్టిన ఈ వ్రతాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ అలా మనం అంటే మన పూజల్ని గట్టా, మన సంప్రదాయాల్ని గట్టా మనం మర్చిపోకూడదనమాట. సో, ఇక్కడైతే మా పాప కూడా వచ్చి నా పక్కన దండం పెట్టుకుంటుంది నుంచొని. నేను పూజ చేసుకున్నాననేసి. సో, "అట్లేసావా అమ్మ? చిన్ని చిన్ని అట్లేసావా అమ్మ" గట్టా అని అంటుందనమాట. సో, సింపుల్‌గానే చిన్నయితే వేశానండి. మీకు చెప్పాను కదా ఫస్ట్‌లే. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా షేర్ చేయకపోతున్నా సరే షేర్ చేయండి. సో, ఇక్కడైతే మా హస్బెండ్ నాకు అంటున్నారు, "నేను కడతాం ఎందుకు? నువ్వు కట్టేసుకోవచ్చు కదా! ఇది ఆడోళ్ళ పూజ కదా!" అంటున్నారు. సో, ఆడోళ్ళ పూజ ఏంటి? ఇది మీ గురించే కదా చేస్తున్నాము. భర్త క్షేమంగా ఉండాలనేసే మేము చేస్తామనేసి ఇక్కడ నవ్వుతున్నాననమాట నేను. సో, తన కెమెరా ఉందనేసి ఎక్కువ నవ్వట్లేదు. సో, ఇక్కడ చిన్న చిన్న జోక్స్ యేసుకుంటూ ఉన్నామనమాట. చక్కగా అంటే తను ఏంటంటే వీడియో తీయొద్దు నేను కడుతున్నప్పుడు అంటున్నారనమాట. సో, "ఏం కాదు తియ్యి వీడియో" అనేసి నేను చెప్తున్నాను. సో, అందుకు బాబాయ్ ఫేస్ కనిపిస్తుందా గట్టా అని అంటున్నాననమాట. సో, మా అమ్మాయి తీస్తుంది వీడియో. అందుకు బాబాయ్ ఫేస్ కనిపిస్తుందా లేదా అని అడుగుతున్నాను. సో, చూసారు కదండీ! ఇక్కడ చేతికైతే కట్టేశారు. సో, మెడలో కూడా కడుతున్నారనమాట. చక్కగా ఇలా అయితే మనం అట్ల తద్దయితే మనది అవుతుంది. తర్వాత పూజ అవి చేసుకున్న తర్వాత చుక్కని చూసి చుక్కకి మొక్కుకుని అంటే మన పైన నక్షత్రం ఆకాశంలో నక్షత్రానికి మొక్కుకునైతే మనం ఉపవాసం అయితే విరమించుకోవాలి చక్కగాని. సో, ఈ ఈ అట్ల తద్ది రోజైతే ఫుల్‌గా మబ్బుగా ఉండిందనమాట. నిజంగా స్టార్స్ వస్తాయా రావా అనుకున్నాను గానీ ఎక్కడో నెతగ్గా ఒక చుక్కయితే కనిపించింది. అది కెమెరాలో క్యాచ్ చేయడం కూడా నా వల్ల కాలేదు. సో, ఎక్కడో చుక్కయితే కనిపిస్తే సో, అది చూసేసి వచ్చి నేనైతే ఫస్ట్ వాటర్ అయితే తాగుతున్నానండి. ఎప్పుడైనా సరే మనం ఇంకా ఉపవాసం అయిపోయిన తర్వాత అయితే మనం ఫస్ట్ వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత అయితే కొంచెం కాఫీ అయితే నోట్లో ఏసేసుకున్నాను. తర్వాత వచ్చేసి టిఫిన్ అయితే చేసేసాను. గోంగూర పచ్చడి అయితే ఉండాలి కదండీ! మార్నింగ్ లేదు. ఇప్పుడైతే ఉంది. ఏసుకొని తినేసాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.